అందరికీ శ్రీమాత్రే నమఃనండి. నేను నవరాత్రులు స్టార్ట్ అయినప్పుడు ఆ నవరాత్రి పూజలు ఎలా చేసుకున్నానో అని మీతో షేర్ చేద్దామని వీడియో చేస్తున్నానండి. నేను వర్కింగ్ వుమెన్ కూడా. సో, నేను జాబ్ చేసుకుంటూ పూజ చేసుకొని ఇలా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో, లేట్‌గా పోస్ట్ చేస్తున్నానండి. మనకి ఏదుంటే అలా పూజ చేసుకోవచ్చండి. ఇలాగే చేయాలి, ఇదే పాటించాలి, ఇలాగే అంతా చూయించుకోవాలి అని లేదు. అమ్మవారితో మనం ఏకమయ్యి, అమ్మ నువ్వు నా తల్లివి, నాకు ఇలా ఉన్నాయి, మనమే అడుక్కుంటే అమ్మ ఒకటే ఇస్తుందని, మనం ఏమి అడుక్కోకుండా అమ్మని నమ్ముకుంటూ సాక్షాత్తు శ్రీ దుర్గాదేవిని ఒక కలశం పెట్టి అందులో కలశ స్థాపన చేసి అమ్మని ఆహ్వానించుకొని ఇలా ఎర్రదారం ఒకటి కట్టి ఆహ్వానించుకొని దీపం ధూపం నైవేద్యం మీకున్న వాటితో అమ్మని పూజించుకొని అమ్మని కొలుసుకొని ఆ నీటితో 9 రోజులు అమ్మకి ఏదో ఒక నైవేద్యం పెట్టి దీపం పెట్టి పూజ చేసుకుంటూ ఇలాగే చేయాలనుకుండా అమ్మతో కలిసి అలాగా అమ్మ నువ్వు నా తల్లివి, నీకు తెలుసు నేను ఏంటని, నేను చేయలేకపోతున్నాను, ఏదో ఒక దీపం పెడుతున్నాను, ఒక పండు నైవేద్యంగా పెడుతున్నానని అలా మనం ఏవో చూపించుకోకుండా యూట్యూబ్లో మనం అలా ఇలా చూస్తుంటాం కదండి. అవేమీ కాదండి. అమ్మతో మనం ఏకమైతే చాలు. అమ్మ మనల్ని చూస్తున్న అమ్మకు అన్నీ తెలుసు. సో, ఇలా మనం నిత్య పూజా విధానం లాగానే ప్రత్యేకంగా అమ్మని స్మరిస్తూ రోజుకి ఎక్కడో ఒక చిన్న పక్కలో ఉన్న దేవుడు అమ్మవారి గుడికి వెళ్తే అక్కడ వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఇంట్లో మనకు ఏదైతే ఉందో దాంతో పాటు పూజ చేసుకొని అమ్మని స్తుతిస్తే అదే చాలండి. అదే ఎక్కువ. అమ్మకి తెలీదా అండి మనం ఏమని? బిడ్డ అమ్మని కొలిస్తే చాలు. సో, నేను ఇలా పూజ చేసుకున్నాను. కలశ స్థాపన చేసి రోజు ఒక నైవేద్యం చేసి చేసుకున్నాను. ఇది నా మొదటి రోజు పూజ అండి. నేను అన్నీ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను వర్కింగ్ ఉమెన్ కూడా. సో, సాయంత్రము మా గుడి దగ్గర లలితా సహస్రనామ పారాయణము ఇందులో అంతా నేను పార్టిసిపేట్ చేసి స్వామి లలితా సహస్రనామాన్ని కూడా చదివాను. మొదటి రోజు అమ్మవారు కుంకుమ రూపంలో ఆహ్వానించారు.